అల్పాకా చూడ్డానికి చిన్నగా ముద్దుగా కనిపించే జంతువే కాదు, చల్లని పర్వత ప్రాంతాల్లో జీవించడానికి అద్భుతంగా అలవాటు పడిన జంతువు కూడా. ఇవి దక్షిణ అమెరికాలోని పెరు, బొలీవియా వంటి ఎత్తైన ప్రాంతాల్లో కనిపిస్తాయి. అల్పాకా శరీరాన్ని కప్పి ఉండే దట్టమైన ఉన్ని దాని ప్రధాన ప్రత్యేకత. ఇది చలిలో శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది. ఈ ఉన్ని కూడా చాలా మెత్తగా, తేలికగా ఉండడంతో ఖరీదైన దుస్తులు, వస్త్రాలు తయారు చేయడానికి కూడా ఉపయోగిస్తారు. సాధారణంగా సంవత్సరానికి ఒకసారి వీటి ఉన్ని కత్తిరిస్తారు. అల్పాకాల్లో 2 ప్రధాన రకాలు ఉన్నాయి. హువకాయ, సూరి. హువకాయ ఉన్ని పొంగినట్లుగా కనిపిస్తే, సూరి ఉన్ని పొడవుగా కిందికి వేలాడుతూ ఉంటుంది. తెలుపు, నలుపు, గోధుమ, బూడిద వంటి అనేక సహజ రంగుల్లో అల్పాకాలు కనిపిస్తాయి. ఇవి చాలా సామాజిక జంతువులు. ఒంటరిగా ఉండడం కంటే గుంపుగా ఉండటాన్నే ఇష్టపడతాయి. ఒకదానితో ఒకటి మాట్లాడుకునేటప్పుడు మనకు వినిపించే మృదువైన హమ్ లాంటి శబ్దాలు చేస్తాయి. అయితే ఈ ముద్దు జంతువులకు ఒక ఊహించని అలవాటు కూడా ఉంది. అల్పాకాలు ఉమ్మి వేయగలవు. సాధారణంగా మనుషులపై కాకుండా ఇతర అల్పాకాలతో గొడవ పడినప్పుడు లేదా కోపంగా ఉన్నప్పుడు ఈ ప్రవర్తన కనిపిస్తుంది. ఇక మరొక ఆసక్తికరమైన విషయం, అల్పాకాలు ఒంటెల కుటుంబానికి చెందినవి అయినప్పటికీ ఎడారుల్లో జీవించవు. చల్లని ఎత్తైన పర్వత ప్రాంతాలే వాటి సహజ నివాసం. ముద్దుగా కనిపించే ఈ జంతువు గురించి మీకు తెలిసిన విషయం ఏంటి? కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి ఆసక్తికరమైన, అద్భుతమైన జంతువుల విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.